హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి బ్లాగ్స్. అందరు మంచిగా మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో జలుబు అయితే నిన్న కషాయం జరిగినాం కాబట్టి ఆ కషాయానికి మొత్తం గొంతు అయితే సాఫ్ అయిపోయింది, ఫీవర్ కూడా తగ్గిపోయింది. కాకపోతే కొంచెం మెడనరాలు అనేది చాలా గుంజుతున్నాయి, ఎందుకంటే ఊరికే ఫోన్ చూస్తాం, సిస్టమ్ కూడా చూస్తాం కాబట్టి అది కొంచెం ఎఫెక్ట్ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి వీడియో దగ్గర కానీ వీడియో ఎడిటింగ్ దగ్గర కానీ చాలా దూరం ఉంటున్నాం. ఇక నిన్న జ్యోతి వాళ్ళు గడప పెట్టారు కాబట్టి జ్యోతి, గిరి, వాళ్ళ అత్తమ్మ అందరూ ఆనే పడుకున్నారు నైటు. ఇప్పుడైతే రాలేదు. నైట్ తమ్ముడు శేఖర్ పోయి టిఫిన్ ఇచ్చేసి వచ్చిండు. ఇప్పుడు మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ పోయి ఇచ్చి రావాల్సి వస్తుంది. మరి వస్తారా లేరా అనేది మధ్యాహ్నం వరకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఇక ఇప్పుడైతే సపరేట్ అయితే చిన్న సామెత, కలతలు లేని స్నేహం చేయాలంటే కపటము లేని హృదయం కావాలి. చాలా మీనింగ్ ఉంటుంది ఇది, మస్తు అంటే మస్తు మీనింగ్ ఉంది దీంట్లో. కలతలు లేని స్నేహం చేయాలంటే నిజంగా అసలు చాలా అంటే సపరేట్ క్రియాల్సి ఎందుకు కపటం లేని హృదయం కావాలి. అంటే ఆశించి ఏదో ఆశించి స్నేహం చేయడం కాదు, అసలు ఎలాంటి ఆశయాలు లేకుండా స్నేహం చేయాలి. ఆస్తి అంతస్తులో చూసి స్నేహం పుట్టొద్దు అని మీనింగ్ ఇది. నిజంగా చాలా అంటే చాలా ఉంది, సూపర్ ఇవ్వడు. సో ఇప్పుడు మనలో టిఫిన్ అయితే వెరైటీగా రెడీ చేస్తారు, ఈరోజు చూసేద్దాం. శిరీష, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తారు? బెండకాయ ఫ్రై అంటే చారా సురుసురు అంటుంది. అది చారుకి ఎంచుతున్నా. చారు పెడతారు రేటు. బెండకాయ చారు. టిఫిన్ అయిందా? టిఫిన్ అయ్యింది. చపాతీ ఈరోజు. ఎందుకు వెరైటీ అట్లా? నార్మల్గా ఎప్పుడు వేయలేక పొద్దుల చపాతీలు మీరు చేసినాం ఒకసారి, చాలా రోజులు అయితే చేయక. మళ్ళీ మంచి పని చేశారు. అది చపాతీలు తింటేనే బెటర్ పొద్దుల. అవునా? డైటింగ్ ఫుడ్ అది. అవును, నైట్ టైం కావాలంటే ఎక్కువ నైట్ తినొచ్చు, డే టైం తినొచ్చు, ఏముంది. అన్నం తగ్గించి చపాతీలు తింటే మనకు ఏమంటారు దీని డైటింగ్ అంటారు. మన స్టమక్. వావ్, మంచి పని చేసేది. టిఫిన్ ప్లేట్ ఇట్లా వాడుతారు దీన్ని. అన్నీ కట్ చేసి పెట్టినాం. చారుకేనా అది? ఇంకా టమాటాలు కూడా ఉన్నాయి కట్ చేసేటి. ఈ టమాటాలు పెట్టడానికి ఇక్కడ ప్లేస్ లేదుగా. అట్లా అంటే మరి ఇలాంటి ఒక పెద్ద ప్లేట్ తెచ్చుకోవాలి. క్యాంటీన్లలో ప్లేట్ పెడతారు, పెద్ద ఉంటాయి ఫుడ్ పెట్టేది. అట్లాంటిది తీసుకొచ్చినాం అనుకో, ఇగో ఈ పెద్ద మొత్తంలో మొత్తము బెండకాయలు వస్తాయి. ఈ చిన్న చిన్న ఇట్లలో మొత్తము టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా ఈ రకరకాల వేసేటి మొత్తం కట్ చేసుకొని పెట్టుకోవచ్చు మంచిగా. రైస్ పెట్టిరా అప్పుడే? ఇవి వంట కూడా తొందరగా చేస్తారు, ఎందుకు అట్లా? అరే బాక్స్ తీసుకో. ఫోన్ చేసిన జ్యోతి బాక్స్ ఏమన్నారా లేకపోతే వాళ్ళు వస్తున్నారా? తెమ్మని చెప్పిరా? అవును, నైట్ అందరు అన్న వాడుకోరు, బాక్స్ ఇచ్చిన నైట్. ఇప్పుడు మళ్ళీ బాక్స్ కోసం అని చెప్పి తొందరగానే ఉంటాయి. ఇప్పుడు అయిపోతే ఇచ్చి రావాలి మళ్ళీ తీసుకోవాలి. తిందా మరి? టిఫిన్ అయిందా? టిఫిన్ ఏం చేస్తున్నావు నాని? ఆడుకుంటున్నావా? గాడే మాడుతున్నావురా మిషన్ మీద? తమ్ముని దెబ్బాకుతారా? పప్పు కాంబినేషన్లకు ఈ చపాతి సూపర్ ఉంది వద్దు నిజంగా. రోజు ఇట్లా వేయచ్చుగా మరి. ఎందుకు చెవులు పోతాయి మరి? ఎందుకు? పప్పు రోజు తింటే ఎట్లుంటుంది? మంచిగా ఉంటుంది. ఫ్రీ ఏమంటారు, డైజెస్ట్ ఉంటుంది. డ్రో పోవచ్చు మరి, బెటర్ కావద్దు. ఇంకా మేము బక్క అవుతాం మంచిగా. మీరు బక్కగా జరగకపోతే చెవులు బద్దలు అవుతాయి. ఎందుకు? చెవులో దూద్ పెట్టుకోరి. కానీ టేస్ట్ బాగుంది శిరీష. తినలేరా నువ్వు? తిన్నది సగము, మళ్ళీ సగం. ఏం కాదు, తినబెట్టు. బుడ్డ నేను పెట్టిరా? అయినది అయిపోయింది. క్రియాన్స్ ఎట్లా వస్తుంది చూడు. పడతావు నాది, జాగ్రత్త. నోకేమో పెట్టుకున్నట్టుండు. ఏం పెట్టుకోలే, ఆడుకుంటుండు. అది తెల్లగేంది మరి. క్రియాన్స్ ఎక్కుతారా నైట్? ఎక్కుతారా? దా బేట ఎక్కుతారా? జారా అటు ఎట్రా? ఎక్కు వెనకగా పోతుండ్రా. తమ్ముడు ఆడ కింద ఉన్నప్పుడు నువ్వు జారద్దు, సరేనా నాన్న? దెబ్బ తాకుతుంది తమ్ముడికి. జారద్దు, ఆనే కూర్చో. తమ్ముడు ఆడుకుంటా ఉంటాడు, సరేనా? సరే. టిఫిన్కి గట్టిగా వాడుతున్నాం. ఎప్పుడంటే పొద్దులండి అది? పొద్దున వండింది పెద్దమ్మకి అని చెప్పేసి గట్క పోసి. గట్క మనం కూడా తినొచ్చు కదా? తినొచ్చు మరి ఇంకా బెటర్ కదా టిఫిన్. అలా టిఫిన్ మళ్ళీ జొన్నలే కావి. జొన్నలే. తెల్ల జొన్నలా? తెల్లయో నాకు కూడా తెలియదు.
అదే జొన్నలో గట్క అంటే గట్కలాగా పడతారు దొడ్డుగా లేదా మన ఇసురాయింది కదా ఇసురాయిలో కూడా మనం ఇసురు కూడా సరిపోతాం మన ఇంటికాడ ఉంది రాయింది అని ఇట్లా అదేదో కట్టేదో పెట్టాలంట కట్ట కూడా పెట్టిండు పప్ప కొట్టిండు రెడీగా ఉంది ఇప్పుడు అది మనం కూడా వేసుకోవచ్చు జొన్నలు తీసుకొచ్చి సాయంత్రం అంటే ఒక బ్యానర్ ఉంటుంది కదా బ్యానర్ పరిచి అలా ఓసి ఇట్లా ఇస్తున్నాం అనుకో గట్కలాగా అవుతుంది మన ఇష్టం ఏ సైజ్ అంటే ఆ సైజ్ చేసుకోవచ్చు గట్క ప్రిపేర్ అంటే పెద్దమ్మ వాళ్ళు అనంతరం కాడనే పట్టుకోవచ్చు ఆడ కూడా వాళ్ళు అట్నే చేస్తారు ఇసురాయిలు ఇసురుతారు అవి ఎందుకంటే పిండి గిన్నెలు పెడితే వాళ్ళు మెత్త కొద్దిగా పిండి పిండి చేస్తారు అట్లా చేస్తే బాగుండదు ఇట్లా మిషన్ అడ్జస్ట్ కరెక్ట్ తెలియదు చేతి మీద మనకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే బెటర్ నువ్వు బాక్స్ కడుతున్నావా అవునా మరి కర్రీ ఆలేనట్టుందిగా వద్ద కర్రీ చేస్తున్నావా బెండకాయ కర్రీ చారు అవి ఇందాక సిరిసి చేసా కదా ఓన్లీ వేయించిందా ఇప్పుడు తాలింపు వేస్తున్నావా ఇగో బండి మీద కూర్చోట బండి మీద రావాలంటే ఇష్టం పిల్లలకు తమ్ముడు వెనక నువ్వు ముంగట ఎక్కువరా నువ్వు కూడా ఎక్కువరా ఏంట్రా ఆడు తిన్నాడు ఇప్పుడే తిన్నాడా తిన్న పెట్టారు వెళ్ళగా ఏడిపోయినా నువ్వు ఏడిపోయినావే బోర్ వేసినావా నీళ్ళున్నాయి కాలువలో ఏ ఇంకా గొల్లుందట పచ్చగా ఉన్నాయి సామె ఇంకా పచ్చగా ఉందా ఏమో మరి మామ ఎట్లా అడిగితే తడిసి పెట్టరు అని చెప్పారు 2 సార్లు పెడతాయి ఇంకా 2 సార్లు పెట్టాలా నీళ్ళు అంటే మొత్తం నిండాలా మా కాలంలో నీళ్ళు ఉన్నాయి ఏం కాదు నడుస్తుంది ఇప్పుడు నడుస్తుంది ఉపాధి హామీ పథకం నడుస్తుందిగా 100 మంది పోతున్నట్టు ఉపాధి హామీ అంటే అదేరా కరువు పని చేసే వాళ్ళకి చెప్పిన మా ఇక్కడ 5 చెట్లున్నాయి 5 పెట్టాలని పెడతాను గది ఎందుకన్నా మనం చేసి పెట్టాలి మజాగా అనుకుంటున్నావు తోడు గడపర పట్టుకొని పోతే తెలుస్తుంది అవునా మరి వస్తారా వస్తాను ఎప్పుడు ఇప్పుడు సాయంత్రం అయిపోయినాక వస్తారా అయిపోయినాక వస్తాను అయితే ప్లాట్లో పెడదాం పాపా ప్లాట్లో పెడదాం అది అదే సెక్రటరీ మేడం ఫోన్ చేస్తేనేమో అది మా ఉపాధి హామీ పథకంలో లేదు సార్ మేము చేయలేము సార్ అంటున్నాను పర్సనల్గా పైసలు ఇస్తా కానీ రమ్మని చెప్పి సార్ ఈ పని అయిపోయినాక తర్వాత వస్తాను మనకి బెటరే కదా మంచిగా ఆలే తీసి ఆలే పెట్టేస్తారు కదా రోజు మనం చేయాలంటే కాదు అది మనం గడపార లేదు మెయిన్ ఆ గడపార లేదు మనం చేసే పనికి కాదు అది అవసరం ఇబ్బంది అవుతుంది ఆగుతలేడు అసలు కిందే రాదు కిందే ఆడుకుంటాడు ఇంకా పండే టైం కాదు పంట అంటాడు అయితే గొల్ల మొత్తం మీనేనా అయినాక కానీ అది పచ్చిగా ఉంది ఇంకా కొంతమేమో బారాన మందం వెళ్ళింది చారణ మందం ఉన్నది అది ఇట్లా అయిపోతుంది ఈ 2-3 రోజులు అయిపోతుంది రింగ్ పట్టుకొని గుంజుతూ ఉంటాడు నేను నన్ను ఎత్తుకుంటే చాలు ఇది పట్టుకొని నోట్లో పెట్టుకుంటాడు నన్నేమో గడ్డ మట్టి విక్తాడు చెత్త వచ్చినట్టుంది డైరెక్ట్ వండినకుంటా పంపించొద్దురు అట్లా ఇదైనా బరకొతుంటా ఇప్పుడు వండంగానే ఏం చేస్తుంది తెలుసా వండంగానే పెట్టేసరికి అన్నకని గంట పెట్టి తీసుకున్నాం కదా అరకత్ వరకు ఉంటే అన్నం ఎదుగుతలేదు అందుకని చెప్పేసి వండింది అందుకని చెప్పేసి అందరికి అలవాటు పడ్డారు అందుకని చెప్పేసి అరే అదే అది మర్చిపోతా కాదురా ఏంటిదిరా అది ఎవరికి రా నాకేనా మెల్ల మెల్ల మేము పడ్డదానికి సుక్కు పడ్డది చల్లగా అయిపోయిందా మీరు ఆగి రంబలి మళ్ళీ 11 గంటలకు టిఫిన్ చేస్తే 3 గంటలకు అన్నం తినాలి ఎంత అవుతుంది బావా మరి అర్ధగంట అంటే 10 అవుతుంటాయి ఇంకా 10 కూడా కాలే 10 నిమిషాలు ఉంది 10కి వాట్ ఎవర్ ఏదో ఒకటి కానీ కంగ్రాచులేషన్ 1 సెకండ్ ఇక తాగేది హలో తాగే నేను ఆడామేనా మరి ఏమైంది మళ్ళీ ఏం గుర్తొచ్చింది హీటర్ పని చేస్తలేదా అసలు పెట్టినావు నువ్వు హీటర్ మీటర్ నచ్చలేదా మీటర్ కొట్టుకోవట్లేదు ఏమైందన్న మళ్ళీ పోయింది మీటర్ ఖరాబ్ అయిందా అరే ఆ హీటర్ బెస్ట్ ఉండే కదా అది కాలిపోయేదాకా వచ్చింది పని చేస్తలేదు వారంటీ ఇచ్చిందిగా వారంటీ ఇచ్చిందా వారంటీ ఇచ్చింది దాని పేపర్ ఎడబెట్టారు మరి పేపర్ ఏమి వేయలే అనుకుంటా మరి వారంటీ ఎట్లుంటారా పేపర్ ఏదండి మనం గుర్తుపడతారు వద్దని గుర్తుపడతారు బేరం మాట్లాడింది వీడియో చూస్తున్నా కనీసం కింద కూడా వేడి కదా సప్న
అబ్బా ఇప్పుడు పిల్లలకు నీళ్ళకి మళ్ళీ కష్టం. 10 నిమిషాలు ఆగితే ఎండ నీళ్ళు ఎట్లా వస్తాయి తెలుసా? ఘోరంగా వస్తాయి. కానీ ఇప్పుడు వాడు ఆల్రెడీ చెల్లి అన్నది కూడా ఏమని? మీరు 300 400 పెట్టారు కదా దానికి వేస్ట్ అని నేను కూడా చెప్పిన. ఎందుకట్లా మరి ఇంకెట్లా? మినిమం నేను 1000 కూడా రూపాయల పైన చెప్పిన, కొట్టాలి. ఇది వద్దు తీసుకోకు, బజాజ్ కంపెనీ తీసుకో, అప్పుడు ఎప్పుడో తీసుకుంటే ఇన్ని రోజులు ఆగిందని అంటే తమ్ముడు ఏం గతి వద్దు అరే నీకు కూడా తెలుసా? పాతది తీసుకున్నాను తెలుసా? అది ఎంత? 280. బజాజ్ అంత నేను ఏం చెప్పిన తెలుసా అన్న 5-10 నిమిషాలలో నీళ్ళు హీట్ కావాలని చెప్పిన ఇచ్చిండు మరి ఇచ్చిండు. నేను అప్పటికి కూడా కాలేదా మరి చెప్పిన, అన్న ఇది 10 వద్దని నిమిషాలు పట్టదారా బకెట్ నిండు నీళ్ళు మొత్తం ఫుల్ అవుతుంది తెలుసా? నేను ఇది వద్దని కూడా చెప్పిన. తక్కువ పైసలు పెట్టి తొందరగా ఖరాబ్ చేసుకునే బదులు ఎక్కువ పైసలు పెట్టి కొన్ని రోజులు ఆపుకుందాం అంటే ఎందుకు స్విచ్ కరెక్ట్ వేసిన స్విచ్ కరెక్ట్ నువ్వే పెట్టినావు. అరే ఒకసారి నువ్వు పెట్టుకోరా, నీ చేతులు పెట్టు. నీ చేతులు పెట్టగానే రావాలి. పెట్టింది ఆమె. నేను చెప్పింది కూడా ఆమెకి శిరీష నీళ్ళు పెట్టరా చిన్నకి స్నానం చేపిస్తా పండుకుంటారా అని చెప్పిన. ఆల్రెడీ ఒక మలుకు వచ్చి చూసిన నేను కరెంట్ పోయిందేమో అనుకున్నా. ఆ స్విచ్ ఒక పని చేయి. అరే అది తీసుకురాపు. సరే ఇక ఇప్పుడు నువ్వు లోపల పెట్టు. నీకు తెలుసు. లోపల గిడ పెడదాం, తీసుకురాపు. నువ్వు గిడ తీసుకురాపు. పెడితే తెలుస్తుంది. నువ్వు వాటర్ తీసుకురాపు. ఇప్పుడు ఎవరు దొంగ భయపడతావు. కొంచెం క్యా పప్పాజీ టైం పాస్ అవుతలేగా? మంచిగా ఫోన్లో మూతి పెడుతున్నావు. ఏ పని పోతే అది వేరే ఉంటుంది సార్. అమ్మ చారు ఏం చారు? పొయ్యి మీద పెట్టొచ్చినావా? వెరీ గుడ్. నిన్నట్లకి అన్నం మెత్త చేయరురా. నిన్న గట్క చేసిరుగా అన్నం. నీకు చారు పొంగిపోతుంది అన్న, చారు మసలాలేగా బావా. కానీ నిన్నైతే అన్నం అయితే గట్క చేసిరుగా నిన్న. అన్నం వేస్ట్ చేయకుండా తినేసినాం మళ్ళా. తినేసిన బావా గట్కైనా సరే. ఇప్పుడు పెట్టు. ఇప్పుడు కనుక నడిచింది అనుకో చిరిచ చెయ్యి బంగారు చెయ్యిగా. కరువు అయితే ఆమె చేతిలో పని చేస్తుంది పని చేస్తుంది. రైట్. శిరీష చెయ్యి బంగారు చెయ్యి, శిరీష చెయ్యి బంగారు చెయ్యి, శిరీష చెయ్యి బంగారు చెయ్యి. ఎట్లా కొట్టుకొచ్చాడు మీతో సప్నా? లోపల స్విచ్ బోర్డు పోయింది. రైట్ చాలు. మొన్న కూడా ఒకసారి అట్లనే అయింది బావా. మళ్ళీ సెకండ్ టైం పెడితే మంచిగా వచ్చింది, అందుకే డౌట్ వచ్చి ఇలా పెట్టు మళ్ళీ. రైట్ ఓకే డన్. అగో మసులుతుంది బావ, ఇగో మస్తున్నాయా? వాటర్ రైట్. అనవసరంగా దీని బదులు చేసిరు కదా జర్ష పట్ల. అట్లా ఏమి ఉండదా నా సప్నా దా. మరి మరి చెప్పిండు ఆయన. ఎవరైనా ఏదైనా సంతోష పని జరిగితే స్వీట్ తినిపిస్తాం. నేను అమ్మలు తాగిస్తాను. ఇట్రా ఇట్రా. నాకు అలవాటు ఉంది. హౌ టు ప్రిపేర్ అంబలని బొచ్చడు సార్లు చేస్తారు చేస్తారు. ఎప్పుడు చేస్తారా? ఇంకా అంబలి ప్లస్ తిరుపతి ప్రసాదం చేస్తారు. రేపు రేపా? రేపు చేయి రాడా. రవ్వ కావాలి. ఆడేడైతే కాదు ఇల్లనే ఫామ్ హౌస్లో వేద్దాం. అమ్మా, ఈ ఫామ్ హౌస్ తారం ఇంకా నా కావాలంటే దగ్గరనే ఉంది. ఈ ఎండ వరకు ఇంటికి వచ్చేసేయాలి. ఈ అంతే ఎండ మరి పడ పొద్దున 6 గంటలకు కూర్చోవాలి. పెట్టుకోవాలి ఎట్టి పరిస్థితిలో. ఈ ఎండ కూర్చున్నా అంటే మళ్ళీ ఏమవుతారు, మళ్ళీ హాస్పిటల్ పోయి మళ్ళీ ఇంకో ఇంజెక్షన్. సరే సరే ఎందుకే నేను ఉంటా. రేపు ఉంటాడట. రేపు మరి ఇంకా రేపు చూసుకుంటాడు పాపం తాత. మీరు చేస్తా అంటే ఉంటారు, లేకపోతే పోదు. డాన్నా ఇప్పుడు సాయంత్రం లేచిండా? ఇంకే పండుకోలే. పడుకో మరి అప్పుడు నిద్రముఖం వచ్చిందిగా. నిద్ర వస్తుంది దానికి. ఏ క్రియాన్ స్నానం చేపించిన పాలు ఇచ్చిన పండుకుంటాడు ఇప్పుడు. ఇప్పుడు పడుకున్న టైం అయినా ఇవి వెరైటీ అంటూ నువ్వు ప్రతి వీడియో మనకు డిస్టర్బ్ చేస్తుడు. ఆయన పిస్తలేదు. ఏదో ఒకటి అంటారా, ఈ తాతనో అత్తనో మామనో తత్త బాబాయో తత్త అన్నాడు. ఏదో ఒకటి అను. ఒకటే పదం అలవాటు మంచిగా అని పిలుస్తాడు. అంటాడు. మనం ఏ అని బేస్తోని పిలుస్తాంగా. బేస్తోని వస్తుంది మళ్ళా. మనము ఏ అని అంటాంగా. ఆడు కూడా కూడా పిలుస్తాడు. నవ్వుతుంది. నవ్వుతున్నారా? అయ్యా అయ్యా మనకి నిద్ర వస్తుంది. నిద్ర వస్తుంది అర్థమైతేనే ఉంది. ఇంట్లోకి ఇల్లే టైం అయ్యింది ఆయనకి. ఇల్లే ఏరా గుండు పోతావా? ఇగో చూడు మీ చూడు ఇంట్లోకి పోతావా? ఇంట్లోకి వస్తావా? మీ ఇంట్లో పో. దా నీ ఉయ్యాల ఇంట్లో ఉయ్యాల సపోర్ట్ చేసలేదండి. వస్తుండు వస్తున్నావారా? వస్తుంది. దా పడుకో. బజ్జయ్య. బచ్చుకున్నాను బచ్చుకో వేసి. బాయ్ గుడ్ నైట్. అరే ఫ్యాన్ అయిపోరా. 2 గంటల వరకు లేవకు నా పని అయిపోయే వరకు. సరేనా బంగారు తల్లి. ఎందుకు అంతగానో పని చదువుతున్నాయి. చూడు నిన్న బట్టలు విండలేదు. ఒక పెద్ద ట్రప్ ఒక పెద్ద బకెట్. ఓ అమ్మరే ఇవన్నా ఈజీగా గంట పడుతుంది. ఏం సిరీసా అంతేనా? ఓ మై గాడ్. ఏం చేస్తున్నావు నాని? ఏం ఆడుకుంటున్నావురా? మాడి పండుగ పెన్ను పెట్టి ఉంచుతున్నావా? అమ్మో ఇప్పుడు దాంతో ఆడుకొని దానికి పెన్ను పెట్టి కూర్చింది. కుర్చీ ఇట్లా తిప్పుతుంది అలా. మీకు ఎండ కొడుతుంది. అబ్బా నీ కడుపు చల్లగా ఉండ. బట్ట మన దొరికాడికి పోయి తీసుకొచ్చిన అది పని చేస్తున్నావు. ఇప్పుడు ఈ ఉన్న బట్టలు బాసర్లకి టైం అవుతున్నందుకు నువ్వు ఇది కడుతున్నందుకు
జర ఎంతో కొంత మీకు ఎండ సేఫ్ అవుతుంది కదా సేఫ్ అవుతుంది. మరి దానికోసం అని కడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మా కోసం ఇంత తిప్పల పడుతున్నందుకు. మీకోసం మరి ఎండకు ఎట్లుంది కదా సిచ్యువేషన్. కానీ సాయంత్రము పిండాలంటే స్నానాలు చేసినాక బట్టలు వినాలంటే ఎటో అనిపిస్తుంది. సాయంత్రమా అందుకని ఇప్పుడే పెడుతున్నారు మీరు. ఈ ఎండకు నిజంగా మీరు కొంత పని చేస్తారు, పని లేకుండా మేము మామూలు ఖాళీ ఉంటేనే ఇంత ఎండకు ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి. మరి ఇంకా మేము పని చేస్తున్నాం, మేము ఎట్లా ఉండాలి ఇంకా. మరి అందుకే ఇది తెచ్చి కడుతున్నాం. ఇది ఏడుండే మరి ఇన్ని రోజులు. దగ్గర మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు శేఖర్ ఈ థాట్ నీకు? నువ్వు ఎండలు కష్టపడుతుంది అని చెప్పేసి నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. మేము రోజు చేస్తున్నాం ఎండలోనే. నాకు అట్లా రోజు రాదు మైండ్ ఇట్లా అంటే ఈడ కూర్చొని ఆలోచించిన బావ ఎండకున్నారు కదా గుర్తొచ్చింది అరే సడన్ గా. మరి థ్యాంక్ యూ. ఇది కడితే కొంచెం నీడు వస్తే మంచిగా ఎంతసేపు అయినా పని చేసుకోవచ్చు. 12 గంటకైనా సరే బట్టలు విండొచ్చు. ఏందాక ఈడ వరకే అందంకి వచ్చినా సరే ఏం కాదు. ఏమన్నా ట్రప్పులు హోల్ ఉంది మంచిగా. మీకు ఎండకు రాదు. అట్లయితే ఓకే డన్. ఇది రాదా సిరిసా? సార్ ఏమున్నా గచ్చలకు వచ్చేటట్టు చూడు మాకు ఎండ. అయిపోయిందా బావా? సెట్ అయిందా? ఇక మీ బొక్క గీడ వచ్చింది. ఆ బొక్క నీడ గీడ వచ్చింది సిరిసా. గీడ వచ్చింది. మీరు ఊసలేరుగా ఈడ కూర్చోలేము కానీ సరిపోతా గీందనన్నా. కానీ ఇదే ప్లేస్ కొద్దిగా అటు వస్తే మీకు నీడ గీడ వస్తుండే. అవును. లేదంటే ఇప్పుడు సూర్యుడు ఇటు జరిగింది అనుకో నీడ అటు వస్తుంది మీకు. ఇంకా అట్టే పోతుంది కానీ పొద్దున ఎండ ఈడనే ఉంటది కదా. పొద్దుటండి ఇన్నే వస్తుంది. ఏం కాదు అంత కొద్దిగా. కానీ గీడ రావాలి కదా మీకు. అవును గచ్చ దగ్గర అంటే గచ్చ దగ్గరనే కానీ సంపు దగ్గర. ఆయన కట్టడానికి అంత క్లారిటీ లేదు మరి. కొద్దిగా అదైనా సేఫే కదా మనకు. థ్యాంక్ యూ. కానీ బాగానే ఆలోచించిన బావా ఇన్ని రోజులకి. ఇన్ని రోజులు కాదు ఎండ ఇది కొద్దిగా ఎండ ఆపుతుంది. నాకు అదే డౌట్ వచ్చింది. అవునా? డబల్ కట్టుకుంటే కూడా మస్తు సేఫ్ అవుతుంది మనకు.